సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు జై భీమ్ ఛానల్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ పెట్టుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా చాలా వేడిగా కొనసాగుతుంది అనమాట. సో కాకపోతే మనకు ఎలా ఉందని అంటే, మనకు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా మనకు వంక తిప్పుతున్నట్టు ఉందన్నమాట. సో అటువంటి వంకలు తిప్పుతున్న వాళ్ళకి మనం ప్రశ్నించే విధంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఒక వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానంతో పాటు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే దానికి మన వాగ్దానం ఇచ్చిన దానికి అర్థం కూడా ఉండదన్నమాట. సో అది ఇప్పుడు మనకు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు అయితే మనకు అమ్మఒడి పథకం అనేది చాలా చక్కగా ఇచ్చేవాళ్ళు. సో ప్రతి ఇంట్లో నుంచి ఒక బిడ్డని 70% ఆధార్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితే ఇచ్చేవాళ్ళు. సో అలాగే ప్రస్తుతం మన టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వాగ్దానం అయితే ఇవ్వడం జరిగింది. కానీ దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, నేను మీకు ఖచ్చితంగా ఎంతమంది అయితే కుటుంబంలో ఆడబిడ్డలు కానీ అదే పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున నేను ఇస్తానని చెప్పారు. సో అదైతే నెరవేర్చలేదన్నమాట. ఇంకా చూడాలి. ఏమన్నా అప్పుడు అడుగుతున్నప్పుడు మన సీఎం గారు అంటున్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని అంటున్నారు. సో అది ఇస్తారో లేదో ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిందే. సో ఇది ఓన్లీ అమ్మఒడి కోసమే నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ మీటింగ్లలో కానీ ఎలక్షన్కి ముందు మీరు చాలా అడగడం జరిగింది. సో అది ఖచ్చితంగా మీరు అది నెరవేర్చాలండి. అది నెరవేర్చడం వల్ల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలందరూ సో మంచిగా వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించడానికి కానీ, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానీ, బుక్స్లు కానీ, లేదంటే పెన్నులు కానీ కొనుక్కోవడానికి అది చాలా ఉపయోగపడుతుందండి. నేను చాలా గ్రామాలలో మారుమూల గ్రామాలకు నేను ఎప్పుడు విజిట్కి వెళ్తుంటాను. సో వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో ఇప్పటికే ఇంకా ఏం డెవలప్మెంట్ లేదండి. ఒక సరైన రోడ్డు సదుపాయం కానీ, లేదంటే సరైన నీటి సదుపాయం కానీ, ఇల్లు కానీ లేవన్నమాట. సో అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా సాయం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చేయండి సార్, మీరు ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా. ఈసారి మీరు మళ్ళీ ఇవన్నీ చేయడం వల్ల మీరు మళ్ళీ ఇంకొక రాబోయే ఎలక్షన్లో మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇంత చేసినా మీరు ఒకటే ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు మన జగన్ ఎన్ని చేసిన అతనికి మన ఆంధ్ర ప్రజలు ఓడించారంటే, మీరు ఇప్పటికీ ఒక పథకం కానీ, ఒక స్కీమ్ కానీ ఏది కూడా మన ప్రజలకైతే ఖచ్చితంగా ఇవ్వలేదు. అలాంటిది మీరు ఎలా మళ్ళీ ఇంకోసారి గెలుద్దామని మీరు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ పథకాలను అయితే అమలు చేయండి సార్. మీరు అమలు చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో జై భీమ్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అండ్ మన ఛానల్ని ముందుకు సాగనివ్వండి. మనం ఈ విధంగానే ప్రశ్నిద్దాం. మన ఆశయాన్ని, మనకిచ్చిన హక్కులు, మనకిచ్చినటువంటి పథకాలన్నీ మనం సాధించుకుందాం. ఓకే, జై భీమ్.